సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2 నెలలు మాత్రమే ఉంది. చాలామంది జిఎస్ మీద పడిపోయి టెస్ట్ సిరీస్లు రాస్తూ జిఎస్లో మార్కులు వాటి గురించి డిస్కషన్స్ వీటి మీదే ఉంటారు. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఈ మధ్య 3-4 ఏళ్ళుగా చాలామందిని విఫలం చేస్తుంది జిఎస్ కాదు, సీసాట్. సీసాట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ అనుకుని చివరిలో చూద్దాంలే అని చెప్పి ఎగ్జామ్కి వెళ్ళి పేపర్ అయిపోయిన తర్వాత బాధపడిపోతుంటారు, సీసాట్లో పోయింది అయ్యో అని చెప్పి. కాబట్టి సీసాట్ని నిర్లక్ష్యం చేయొద్దు. 33% క్వాలిఫైయింగ్ మార్క్ తెలుసు, కానీ సీసాట్లో చాలామంది నెగిటివ్ మార్కింగ్ వల్ల పోతుంటుందన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచే సీసాట్కి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా సీసాట్లో మనం దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి? ముందుగా కాంప్రిహెన్షన్, పారాగ్రాఫ్ రీడింగ్, ఇన్ఫరెన్సెస్, సమ్మరీ, అజంప్షన్స్ వీటి మీద కాస్త ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ 11 ఏళ్ళ నుంచి యూపీఎస్సీ రిలీజ్ చేసిన అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన సీసాట్ పేపర్స్ అన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సీసాట్కి కొన్ని మాక్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి, మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. దాంతోపాటు డెసిషన్ మేకింగ్ క్వశ్చన్స్ కూడా, ఇంటర్ప్రిటేటివ్ క్వశ్చన్స్ కానీ, చార్ట్స్, బార్ గ్రాఫ్స్ కానీ వీటి మీద కొంత దృష్టి పెట్టాలి. మనం పాత పేపర్స్ చూస్తే సీసాట్లో ఒక ట్రెండ్ కనిపిస్తుంటుంది, రెగ్యులర్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. పర్టికులర్గా మ్యాథ్స్లో రేషియోస్, పర్సంటేజెస్, యావరేజెస్, న్యూమరికల్ సిరీస్, తర్వాత ఈక్వేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా మ్యాథ్స్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. రిపీట్ అయ్యే సేమ్ కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేసేయాలండి, దాని యొక్క ఫార్ములా తెలుసుకుని. తర్వాత లాజికల్ రీజనింగ్, దానిలో షేప్స్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, కంపారిటివ్ స్టేట్మెంట్స్ కానీ వీటికి సంబంధించి రకరకాల మోడల్ పేపర్స్, యూపీఎస్సీయే కాదు, మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ కానీ రకరకాల రీజనింగ్ బుక్స్లో మీకు వీటికి సంబంధించి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. 60 డేస్ కూడా లేదు ఎగ్జామ్కి. సీసాట్ని మాత్రం తర్వాత చేద్దాం, రేపు నుంచి చేద్దాం మొదలు ఆపొద్దు. రోజు మినిమం 2-3 అవర్స్ సీసాట్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా సీసాట్ పాస్ అవ్వగలరు. సీసాట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా 100 అబోవ్ తెచ్చుకోగలరు కాస్త ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే. ఇప్పుడు ఎవరైనా సీసాట్ ప్రాబ్లం అనుకుంటే ఈ రోజు నుంచి ఫస్ట్ పాత యూపీఎస్సీ పేపర్స్ మొత్తం కంప్లీట్ చేసేయండి. సీసాట్ భయం కల్పిస్తుంది, కానీ నిజంగా మనం ప్రాక్టీస్ చేసి వెళ్తే ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కూడా పెద్ద కష్టమైన విషయం కాదు సీసాట్ పాస్ అవటం.